అయితే ప్రత్యేకించి శివరాత్రి రోజున మనం ఏ సమయంలో పూజ చేస్తే బాగుంటుంది? ప్రత్యేకించి శివుడు అనగానే అభిషేక ప్రియుడు. ఏ రకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఈ కలియుగంలో పార్థివ లింగము అంటారు. అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని పూజించాలి అని చెప్తుంది శాస్త్రం. ఓకే. దానికి రకరకాల పదార్థాలతో పూజించవచ్చు అని కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఏంటంటే పళ్ళ రసములతో పూజిస్తే చాలా మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా చాలా మందికి సందేహం కలుగుతుంది, ఏమండి ఉదయం పూజించాలా రాత్రి సమయంలో పూజించాలా? ఉదయము పూజించాలి. మనం అర్ధరాత్రి లింగోద్భవ కాలము అంటారు. అంటే అర్ధరాత్రి సమయంలో కూడా పూజ చేస్తారు శివునికి. ఆ సమయంలో కూడా పూజించాలి అభిషేకం. మీకు ఏమీ రాదు, నాకు నమ్మకం చమకం ఏమీ రావండి, చక్కగా నమశివాయ చాలు. పంచాక్షరి నమశివాయ అనేటువంటి నామాన్ని మీరు స్మరించాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలని చెప్తుంది శాస్త్రం. కోటి జన్మల పుణ్యం ఉంటే నమశివాయ అంటామంట, లేకపోతే అనలేమట. మనం ఊరికనే అనేస్తున్నాం కానీ చాలా గొప్ప మంత్రంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదొకటి. రెండవది ఏంటంటే ఉపవాసం ఉండాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. మీకు శక్తి ఉంటే ఉండు, లేకపోతే చక్కగా పాలో పండో తిను అని చెప్పి శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఏమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, తల్లి కానీ తండ్రి కానీ నువ్వు అలాగే కడుపు మార్చుకొని ఉండని ఎక్కడా అనదు. కాకపోతే ఏంటంటే ఫుల్గా తినేసాము, నిద్ర వస్తుంటుంది. ఎందుకంటే ఉపవాసము ఉండాలి, అదేవిధంగా జాగరణ చేయాలి, అభిషేకాలు చేసుకోవాలి. మన శివరాత్రి అంటే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే రాత్రికి నేను జాగరణ ఉంటాను కదా మధ్యాహ్నం నిద్రపోతాను. నిద్రించకూడదు. రాత్రి సమయంలో జాగరణ అయిపోయిన తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వెంటనే మొత్తం నిద్రపోతారు. అలా చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్కే నిద్రపోవాలి. నెక్స్ట్ డే వెంటనే తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకి 6 గంటలకు కూడా నిద్రపోతారు. మిట్ట మధ్యాహ్నం లెగుస్తారు. అలా కనుక చేసినట్లయితే ఆ జాగరణ వృధా అని చెప్తుంది శాస్త్రం. ఓకే. చాలా మంది నైట్ 12 దాటగానే రోజు మారిపోయింది అని పడుకునే వాళ్ళు ఉన్నారు గురుగారు. కానీ అది కాదు, అది పూర్తిగా తప్పమ్మా. ఎందుకు చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారు, మెడిసిన్ లో నిద్ర వచ్చేది కూడా ఇస్తారు చూడండి. ఏం చెప్తారు డాక్టర్ గారు, ఏమంటే ఈ మెడిసిన్ మీరు తీసుకున్నాక మంచి డీప్ స్లీప్ వస్తుంది. ఆ డీప్ స్లీప్ రావడం వల్ల మీకు అనారోగ్యం తగ్గుతుంది. ఎవరికైనా అనారోగ్యం చేస్తే కూడా డాక్టర్ గారు ఏమడుగుతారు, ముఖ్యంగా హోమియోపతిలో అడుగుతారు, మీకు నిద్ర పడుతుందా అని అంటారు. ఎందుకు నిద్ర పడుతుంది అంటే ఏం కంగారు పడకుండా తగ్గిపోద్ది అంటారు. నిద్ర పట్టట్లేదు అంటే అనారోగ్యానికి హేతువు. ఓకే. అలాంటప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే జాగరణ దేనికి పనికి వస్తుంది అంటే, ఒక శివరాత్రి రోజు మనం కనుక జాగరణ చేసాం అనుకోండి, రోగాలు రాకుండా పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడట ఆ జాగరణ వల్ల. దానిలో సైంటిఫిక్ రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు డే మొత్తం మనం ఉపవాసం ఉన్నాము, ఉండలేని పక్షంలో కాస్త పాలో లేకపోతే పండో తీసుకున్నాము, చక్కగా అభిషేకం చేస్తున్నాము శివనామస్మరణతోనే. ఈ కళ్ళు శివునికి సంబంధించినవే చదువుతూ ఉన్నాయి, ఈ చేతులు శివునికి సంబంధించినవి చేస్తూ ఉంటాయి, ఈ చెవులు శివ సంబంధించిన స్తోత్రాలు వింటూ ఉంటాయి. అంటే అంతా మన పంచేంద్రియాలన్నీ శివునికి సంబంధించిన వాటిల్లోనే ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తూ రాత్రంతా కూడా ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేస్తూ నెక్స్ట్ డే కూడా మొత్తం తెలివేసినప్పుడు ఆ నెక్స్ట్ డే నైట్ నిద్రపోతే మీకు ఎంత మొత్తం నిద్ర వస్తుందంటే పైన ఒక భూకంపం వచ్చినా మీరు లెగరు. అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన బాడీ రిలాక్స్ అయిపోతుంది, కంప్లీట్ రిలాక్స్ అయిపోయి మీకు ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. ఇది సైంటిఫిక్ రీజన్. సూపర్ గురువు గారు. అర్థమైందమ్మా? అర్థమైంది. నిజంగా మన పెద్దవాళ్ళు చెప్పినా సనాతన ధర్మ ప్రకారంగా మనకి ఏం చెప్పినా అదంతా నిజమే గురువు గారు. అయితే గురుగారు, నిజంగా ఉండలేని వాళ్ళు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు మాత్రమే తినొచ్చా పండ్లు పాలు అనేది? నార్మల్ గా ఎవరైనా తినొచ్చు అంటారా ఆ రోజు ఉపవాసం చేసే వాళ్ళు? ఉండలేను, కొంతమందికి ఏజ్ తో సంబంధం లేదు. కొంతమందికి మీరు అన్నట్టుగా ఇప్పుడు రోగగ్రస్తులు, అవును, చంటి పిల్లలు, లేనట్లయితే ముసలి వాళ్ళు, వీళ్ళు ఉండలేరు. ఎందుకు అంటే కొంతమందికి వాళ్ళకి బీపీ షుగర్ ఉంటాయి. కానీ కొంతమందికి ఆకలితో ఉండలేరు. కొంతమంది వాళ్ళు ఎంగే కానీ ఉండలేకపోతుంటారు. అలాంటప్పుడు నేను ఉండమని చెప్పట్లే శాస్త్రం. చక్కగా పాలు తీసుకో, పండు తీసుకో, అంటే వండిన పదార్థం కాకుండా పాలు పళ్ళు లాంటివి తీసుకోమని చెప్తుంది. ఫుల్గా తింటే నిద్ర వచ్చేస్తుంది, అంతే. ఏం లేదు, తామస గుణం పెరిగిపోతుంది, మన తామసత్వం పెరిగిపోతుంది, కునుకు పడుతూ ఉంటుంది. ఇంకేం శివరాత్రి మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అయితే గురుగారు, నేను విన్నంత వరకు ఈసారి వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది అని, నిజంగానే అంత విశిష్టత ఉందా గురుగారు ఈ శివరాత్రికి? అంటే ఒకటేనమ్మా, ఏ శివరాత్రి అయినా విశిష్టతే, ఈసారి వచ్చిందని కాదు, ఏ శివరాత్రి అయినా విశిష్టతే. కాకపోతే ఏంటంటే ఈసారి గ్రహాల యొక్క స్థితి ఇంకాస్త కర్మకారకుడు. ముఖ్యంగా ఏంటంటే కేతువు యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. కేతువు యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మన యొక్క
మన కర్మలు ఇంకాస్త ఎక్కువ తొలగుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకని ముఖ్యంగా అది. ఓకే, అది విశిష్టత. అది విశిష్టత చెప్పాలంటే. ప్రత్యేకించి మనం ఆ శివరాత్రి రోజు కానీ మరుసటి రోజు మనం ఉపవాస దీక్ష వదిలేసే సమయంలో దైవారాధన చేస్తుంటాం కదా గురుగారు, ఎటువంటి నైవేద్యం సమర్పిస్తే దేవుడికి బాగుంటుంది? ఒకటేనమ్మా, మనకి శాస్త్రంలో ఏంటంటే మనము నైవేద్యం పెట్టేటువంటి అంశంలో మీరు కనుక స్తోమత ఉంది, చక్కగా నైవేద్యం పెట్టగలరు అన్నప్పుడు మీరు ఎంత తింటారో అంత నైవేద్యం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంత తింటారు అనుకోండి ఉదాహరణ, అంత చక్కగా అంత పదార్థం మీరు ఎంత తింటారో అంత నైవేద్యం పెట్టమని చెప్తుంది శాస్త్రం. ఓకే, అలా కాదండి, ఏమండి అంత పెడితేనే భగవంతుడు స్వీకరిస్తాడంటే అలాంటిది ఏమీ చెప్పలేదు. స్వయాన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే అన్నాడు ఏమని, మీరు అంటే ఉదకమైనను ఫలమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా గనక నాకు సమర్పించినట్లయితే నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఏమిటి? ఉదకం అంటే నీటి చుక్క, ఫలము అంటే ఒక పండు, పుష్పమైనను ఒక పుష్పమైన, పత్రమైనను ఒక పత్రమైన ఒక ఆకేనా మీరు పెట్టారు, తులసాకే పెట్టారు, స్వామి నాకు ఇదే, నా దగ్గర ఇదే ఉందని చక్కగా తీసుకుంటాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఒకటే సింపుల్ గా చెప్తాను చూడమ్మా, భగవంతుని ఒక గెస్ట్ గా భావించండి. మీరు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి అమ్మా, మీరు ఏడుస్తూ బిర్యానీ పెట్టాడు, తింటాడు ఆయన అసలు? మీరే ఒక ఇంటికి గెస్ట్ గా వెళ్ళారు, ఏడుస్తూ పెడుతున్నారు, మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టినా మీరు స్వీకరించరు, ఇంకొకసారి వాడి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటారు. అవునా కదా? అలా కాకుండా చక్కగా ప్రేమగా మీరు 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 ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, ఆవిడ ఏం చేసింది, అమ్మ మీరు రాండి తీసుకో అని చెప్పి చాలా ప్రేమగా ఒక కాఫీ ఇచ్చింది. అసలు ఆ కాఫీ సంగతి వదిలిపెట్టేసి అబ్బాయి ఎంత ప్రేమగా ఎంత ఇదిగా ఇచ్చింది అసలు. అప్పటికప్పుడు చక్కెర లేకపోతే, అప్పుడు కాఫీ పౌడర్ లేకపోతే ఇంట్లో వండి ఇప్పుడే వస్తాను గబగబా వెళ్ళి తీసుకొచ్చి పెట్టింది. ఎంత చిక్కటి పాలు ఉన్నాయో, ఎంత బాగా పెట్టిందో, అసలు ఎంత ఇంట్రెస్ట్ పెట్టింది అనుకుంటారు. అదే బిర్యానీ పెట్టినా మీరు స్వీకరించరు. ఎందుకు అంటే మనుష్యులం మనమే ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ లేకపోతే మనం స్వీకరించినప్పుడు భగవంతుడు ఆయనకు మనం ఎలా ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంతేగాని ఈయన ఇదే తీసుకుంటాడా, ఇవి తీసుకోడా కాదు. అక్కడ ఎంత ప్రేమగా పెడుతున్నాము, ఎంత శ్రద్ధతో పెడుతున్నాము, ఎంత భక్తితో పెడుతున్నాము ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అభిషేకం చేసేటప్పుడు కూడా దీనికి ఒక కథ ఉంటుంది. ఒక నాయనారు ఉంటాడు. ఆ నాయనారు రోజు కూడా అతను బిల్వపత్రాలతో శివునికి అభిషేకం చేసేవాడు. ఒకసారి ఏమవుతుందంటే అతను ఆవిడ అతని భార్య ఇద్దరు కలిసి చేసేవారు. ఒక సాలెపురుగు ఆ బిల్వపత్రాల దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఈయన చూసుకోకుండా ఇలా పత్రం వేసేస్తాడు. ఆ సాలెపురుగు ఆ శివుని మీద ఇలా పాకుతుంది. వెంటనే మన భార్య, అయ్యో శివుడి మీద పాకింది, సాలెపురుగు నాకు పాకితే ఏమవుతుందంటే దురద పుడుతుంది బాగా. అంటే అన్నిటికంటే విషపూరితమైనటువంటి విషయాలు సాలెపురుగుగా చెప్తారు. వెంటనే ఉమ్ము తీసి అక్కడ రాసేస్తుంది. అయ్యో, ఇవి నాయనారికి కోపం వస్తుంది. అరే దృష్టురాలా, నువ్వేంటి అసలు శివుడికి ఉమ్ము రాస్తావా పో అని చెప్పని కోపగిస్తాడు. ఆమె వెళ్ళిపోమంటాడు. తర్వాత రోజు వస్తే శివుడికి మొత్తం దద్దులు పుట్టినట్టుగా ఉంటుంది. అక్కడ ఒక్క దగ్గర మాత్రం ఉండదు. అయ్యో ఏమిటి స్వామి మీకు ఇలా అయింది ఏంటి అంటే, నేను నువ్వు చూసుకోకుండా అభిషేకం నా బిల్వపత్రాలతో చేశావు, ఆ సాలిపురుగు ఉంది కానీ ఒక్క దగ్గర ఎందుకు అవ్వలేదంటే నీ భార్య అయ్యో నాకు సాలిపురుగు ఇది అవుతుందని ఉమ్ము పూసింది, అక్కడ నాకు అవ్వలేదు అంట. అంటే ఏమిటి? సాక్షాత్ అక్కడ శివుడున్నాడనే భావనతో చేసింది. అప్పుడు అబ్బబ్బబ్బా నిజంగా ఎంత భక్తి మా భార్యదే అని అనుకుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ శివుడు ఉన్నాడు అక్కడ, అతనికి నేను చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నా, బిల్వపత్రంతో చేస్తున్నా, ఒక ధూపం ఇస్తున్నా, దీపం పెడుతున్నా, లేకపోతే ఒక హారతి ఇస్తున్నా, సాక్షాత్ పరమేశ్వరుడికి నేను చేస్తున్నాను అనే భావంతో చేయాలి. అంతేగాని ఏదో తొందరగా ఎంత తొందరగా అయిపోతుంది, ఏదో మా అమ్మ కూర్చోమంది, మా అమ్మ కూర్చోమన్నాడు అని చెప్పి చేయకూడదు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు పూజ గదిలోకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలు. ఏమాత్రం అక్కడ ఒక గట్టిగా ఒక కేక వేసినా 3 రోజులు చింతిస్తూ గుండు కొట్టుకోమని చెప్పింది. సీరియస్గా చెప్తున్నాను ఈ మాట, శాస్త్రంలో ఉన్న విషయం. గుండు కొట్టించుకొని 3 రోజులు మీరు బాధపడాలట. అయ్యయ్యో పూజ గదిలో నేను ఇంత ద్రోహం చేశానా అని. దాని తర్వాత మళ్ళీ పూజ చేయమని చెప్పింది. పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని లేదా పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. ఇది అర్థం చేసుకో. అంటే ఆ పూజ పనికిరాదా గురుగారు? దానివల్ల దోషం కలుగుతుందా? ఎందుకమ్మా పూజ దాకా ఎందుకు? మీ ఇంటికి గెస్టే వచ్చాడు, మీరు కేకలేస్తూ ఉంటే మీకు గెస్ట్ ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. కంఫర్టబుల్. మనం ఏమంటాం, గెస్ట్ ఉన్నాడు తర్వాత మాట్లాడుకుందాం అంటాం. అవును. మరి మనల్ని మొత్తం నడిపించేవాడు ఆయన. ఆయన పూజ గదిలో మీరు ఇక్కడ పూజ చేస్తే ఒక కేకలేస్తానంటే ఎట్లా? కాబట్టి పరమేశ్వరుడు స్వయంగా మన పూజ గదిలో ఉన్నాడు. చాలా మంది ఇంకా బాగా భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు ఒకసారి తలుపు కొడతారు తీసే ముందు,
కొట్టి తలుపు తీస్తారు. ఓకే. అంటే బాగా నిజంగానే అక్కడ దేవుడు ఉన్నాడని ఉన్నాడు. భావించి తెలిసిన వాళ్ళు. ఉన్నాడని అనుకోవడం కదా, ఉన్నాడక్కడ. ఉన్నారు. ఉన్నాడక్కడ. మీకెందుకు ఓకే. సూర్య భగవానుడు ఉంటాడు కదమ్మా. అవును మీరు గురుగారు. రోజు సూర్య భగవానుడిని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అంశం ఇది. హ్మ్. నన్ను ఎందులోనైనా చూడాలి, నన్ను ప్రత్యక్షంగా చూడాలంటే సూర్యుడిని నేనేం చెప్పాడు ఆయన. సూర్యుడిని కనుక రోజు మీరు నమస్కరించుకుంటూ మీకు ఏదైనా ఒక సమస్య ఉంది, లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, కూర్చొని స్వామి దీనికి ఆన్సర్ ఏంటంటే మీ చెవుల్లో వినబడినట్టుగా, శబ్దం వినబడినట్టుగా మీకు సౌండ్ వినిపించి చెప్తాడు ఆయన. ఆ ఆన్సర్ ఎలాంటి ఆన్సర్ అయి ఉంటుందంటే మీరు అసలు దీనికి మించిన ఆన్సర్ ఇంకోటి ఉండదు. ది ఫైనల్ అనమాట. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఓకే. అలా ఉంటుంది. ఓకే. గురుగారు, ప్రత్యేకించి ఆ రోజు మనం ఆలయ దర్శనం గాని క్షేత్ర దర్శనం గాని చేసుకోవాలంటే ఎక్కడ దర్శించుకుంటే బాగుంటుంది? శివాలయాలనమ్మా. శివాలయాలు దర్శించుకోవచ్చు, విష్ణు ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. శివరాత్రి రోజు విష్ణు ఆలయం దర్శించుకోకూడదని ఏం లేదు. ఓకే. ఇంకా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే శివుని యొక్క ఆలయంలో విష్ణు సహస్రనామాలు చదవమని చెప్పింది. ఓకే. విష్ణు సహస్రనామాలు చదవమని చెప్పింది. విష్ణు ఆలయంలో శివ స్తోత్రం చేయమని చెప్పింది. ఎందుకంటే ఒకరి హృదయంలో ఒకరి గురించి ఒకరు ధ్యానించుకుంటూ ఉంటారట. ఓకే. శివరాత్రి విశిష్టతను ఆ రోజు మనం పూజా విధానం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఉపవాసం జాగరణ గురించి చాలా మందికి చాలా సందేహాలు గురుగారు. వాటన్నిటిని చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.